వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమె ఎవరు? ఆమె ఇండియనా లేక మరే దేశానికో చెందిన మనిషా? ఆమె హర్యానాలో ఓటు ఎలా చేసింది? ఒక్కసారి కాదు, 20 సార్లు చేసింది. అది కూడా 10 బూత్లలో ఆమె ఓటు చేసింది. గత హర్యానా ఎన్నికల్లో ఆమె ఓటు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? రాహుల్ గాంధీ పేల్చిన హైడ్రోజన్ బాంబ్ ఇది. ఓట్ చోరీ అంటూ ఉద్యమాన్ని లేపిన రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అనేక సాక్ష్యాధారాలు బయట పెడుతున్నాడు. తాజాగా బీహార్ పోలింగ్కి ఒక్కరోజు ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ నిజంగానే ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు పేల్చారు. ఎన్నికల వ్యవస్థ, భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎలా ట్యాపింగ్కు గురవుతుందో, ఎలా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారో ఆయన సోదాహరణంగా అన్ని కూలంకషంగా వివరించారు. ఒక బ్రెజిల్కు చెందిన మోడల్ ఆమె ఫోటో పెట్టి 20 ఓట్లు వేశారు. హర్యానా ఎన్నికల్లో దాదాపు 25 లక్షల ఓట్లు చోరీ చేశారు. రాహుల్ గాంధీ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 25 లక్షల ఫేక్ ఓట్లు అక్కడ పడ్డాయి. గెలుపు ఓటముల మధ్య చిన్న గ్యాప్ ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ అన్ని అంచనాలు వచ్చిన నేపథ్యంలో 25 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు పడితే తాము ఎలా గెలుస్తామంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా ఒక బ్రెజిల్ మోడల్ హర్యానాలో ఇలా 20 సార్లు ఓట్ చేయడం ఏంటి అంటూ ఆయన సాక్ష్యాధారాలతో, ఓటర్ లిస్టులో ఆమె నెంబర్తో, ఆమె ఫోన్లతో అన్ని వివరాలు మీడియా ముందు పెట్టేశారు. ఖచ్చితంగా హైడ్రోజన్ బాంబు పేల్చేశారు. So now let's go to the proof. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names. Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Now what's interesting about this and why I'm opening with this slide, go back please. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. That somebody fed this lady into the electoral list at a centralized level, not at the booth level. Just like Anand and just like Mahadevapura. So last guesses, I'm going to give a prize if anybody can guess this. Anybody? She's from Brazil. She's a Brazilian model. రాహుల్ గాంధీ తన మీడియా సమావేశంలో ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా వివరించారు. ఒక్క ఇంట్లో 500 ఓట్లు నమోదైన ఈసీ ఎందుకు పట్టించుకోలేదని, ఇలాంటి ఇళ్ళు ఎన్నో ఉన్నాయని, మొత్తానికి మొత్తం 25 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు పడ్డాయని, ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమికి పాలైందని ఆయన వివరించారు. ప్రతిదీ చూపెట్టారు. ఓటర్ లిస్టు, ఓటర్ నంబరు, ఇంటి నంబరు, ఫొటోస్ అన్నీ చూపించి ఫేక్ ఐడీలు, ఫేక్ ఓటర్ల గుట్టు మొత్తం రాహుల్ గాంధీ తన హైడ్రోజన్ బాంబులో గుట్టు రట్టు చేశారు. 100 votes. This lady gets to vote 100 times in Haryana if she feels like. Okay? Can you zoom? Okay, no. Why? Why is she being allowed to vote 100 times? Why is a picture on 100 records?
This is to create space. This is to create space so that anybody can vote. So that BJP people can move and vote. They can come from other states and vote. This is all to create space. And I'm going to show it to you and prove it to you without any doubt. You're going to walk out of this room. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక వీడియో క్లిప్ కూడా చూపించారు. హర్యానా ఎన్నికల సమయంలో అక్కడి ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, తాము ఖచ్చితంగా గెలుస్తాం, ఎలాంటి భయం అక్కర్లేదు, మాకు గెలవడానికి మా వ్యవస్థలు మాకున్నాయంటూ ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ రాహుల్ గాంధీ మీడియా ముందు చూపెట్టారు. मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है. हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए. Now please notice the smile on his face. And please notice the word Vyavastha. What exactly is the Vyavastha that the Chief Minister of Haryana is talking about? This is 2 days after the election, when everybody is saying that the Congress party is sweeping the election, when every indicator is that the Congress party is going to win, all the polls, all the exit polls are saying it, and this gentleman is very sure and is smiling that the BJP has some Vyavastha that is going to show itself. Play that. ఓట్ చోరీ, సర్కార్ చోరీ అంటూ రాహుల్ గాంధీ పూర్తి ఆధారాలను బయటపెట్టారు. గతంలో కూడా ఆయన ఇలాంటి ఆధారాలే బయటపెట్టారు. ఈసారి ఆయన హర్యానాను ఎంచుకున్నారు. హర్యానాలో తమ ప్రభుత్వాన్ని ఎలా దోచుకున్నారు అంటూ ఆయన సోదాహరణంగా వివరించారు. ఇది హైడ్రోజన్ బాంబే. ఎన్నికలకు ముందు బీహార్ పోలింగ్కి ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ ఈ ప్రెస్ మీట్ పెట్టారు. సహజంగానే భాజపా, బీజేపీ నేతలు దీన్ని ఖండిస్తున్నారు, రకరకాలుగా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీకి వ్యవస్థలపై దాడి చేయడం ఒక్కటే తెలుసు అంటూ పెద్ద వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆమె ఇక్కడ ఎందుకు ఓటేసింది? ఆమె పేరుతో ఇక్కడ ఓట్లు ఎవరేశారు? ఒక ఇంట్లో 500-600 మంది ఎలా ఉన్నారు? ఎన్నికల కమిషన్ ఏం చేసింది? దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానాలు రావాల్సిందే. రాహుల్ గాంధీ ఆరోపణలో వాస్తవం లేకపోతే, రాహుల్ గాంధీ చెప్పేది పచ్చి అబద్ధమైతే, ఈ అమ్మాయి ఫోటో, ఆ అమ్మాయి 20 సార్లు ఓటేయడం, చాలామంది ఇళ్లలో 100, 200, 500, 1000 మంది ఓటర్లు ఉండడం, ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం, వీటన్నిటికీ జనాలకు సమాధానం చెప్పాల్సిందే. రాహుల్ గాంధీ అబద్ధమే చెప్తున్నారనుకుందాం, కానీ ఈ ఆధారాలు తప్పు, అవి ఫేక్ అంటూ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కే ఉంది.